బ్రేకింగ్ న్యూస్. సినిమా ఇండస్ట్రీని ఐబొమ్మ రవి నిజంగానే షేక్ చేస్తున్నాడా అంటే ఇప్పుడు జరిగేటువంటి కొన్ని పరిణామాలు సోషల్ మీడియాలో ఆయనకు వచ్చే ఆదరాభిమానులు అన్ని చూస్తూ ఉంటే ఇది నిజమే కాబోలనిపిస్తోంది. ఇన్ ద ఎవర్ ఇండియా హిస్టరీ టాలీవుడ్ లో ఎప్పుడు జరగనటువంటి ఒక సంఘటన మొట్టమొదటిసారిగా జరుగుతోంది. ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ టాలీవుడ్ ఒక సినిమా మేము మా సినిమా ఖర్చులు పెంచేసుకున్నాం, మా సినిమా ఖర్చులు ఎక్కువైపోయాయి, మా సినిమా పెద్ద ఎత్తున చాలా పెద్ద మొత్తంలో బిగ్గెస్ట్ భారీ బడ్జెట్ సినిమాగా రూపెక్కుతోంది. సో ఇవన్నిట్లో జరిగాయి కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం మాకు టికెట్లు పెంచమని అడిగిన వారే ఉన్నారు, కానీ ఏ ఒక్కరోజు కూడా టికెట్ ధరలు మేము తగ్గిస్తున్నాం మీరు రండి అడిగిన దాఖలాలు. ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి పోస్టర్లో కనిపించినటువంటి ఈ సినిమా రాజు వెడ్స్ రాంబాయి నవంబర్ 21 రేపు రిలీజ్ అవబోతున్నటువంటి ఈ సినిమా ఆ యూనిట్ మొత్తం కూడా డిసిషన్ తీసుకుంది. మీరంతా సినిమా ఇండస్ట్రీని ఆదరిస్తున్నారు, సినిమా టికెట్లు పెంచడం మూలంగానే మీరంతా పైరసీని ఎంకరేజ్ చేస్తున్నామనేటువంటి మాట చెప్తున్నారు అంటే మేము మా సినిమా ధరను తగ్గించుకుంటున్నాం, మీరంతా థియేటర్లకు రండి మమ్మల్ని ఆదరించండి అనేటువంటి మాటను చెప్తున్నారు రాజు వెడ్స్ రాంబాయి. ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఎక్కడ ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన జరగలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఒక సినిమా మా టికెట్ ధరని మీరు చూడాలి, మీరంతా రావాలి, మేము మీ పట్ల ఉన్నాం, మీ వైపుగానే ఉన్నామని చెప్పి మేము టికెట్ ధరలు తగ్గించుకుంటున్నామని చెప్పి తగ్గించుకున్నారు. ఎవరైనా సరే సినిమాలో జనరల్గా మాకు పెద్ద స్టార్ సినిమాలు ఉన్నాయి, మాకు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌజులు ఉన్నాయి, మాకు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు, మేము చాలా పెద్ద ప్రమోషన్లు చేశాం, మా సినిమాకి యానిమేషన్ ఎక్కువైంది, మా సినిమాకి సీజీ ఎక్కువైంది, విఎఫ్ఎక్స్ ఎక్కువైపోయాయి, మాకు ప్రొడక్షన్ ఖర్చు ఎక్కువైపోయింది, మా టికెట్ల ధరలు పెంచండి అయ్యా అని చెప్పి ప్రభుత్వాన్ని కోరిన వారే. కానీ ఏ రోజు కూడా నాకు తెలిసి, నాకు ఊహ తెలిసినట్టు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సినిమా ధరని తగ్గించిన దాఖలాలు లేవు. పెంచమని అడిగేవాడు తప్ప తగ్గించి మీరు రండి అని రిక్వెస్ట్ చేసిన వారు ఎవరు లేరు. ఫర్ ఫస్ట్ టైం రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది. దీని వెనుక మరి ఏం జరిగి ఉంటుందని అంటే వాళ్ళు పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారంటే కారణం సినిమా ఇండస్ట్రీలో టికెట్ ధరలు పెరగడమే అనేటువంటి మాటని సోషల్ మీడియా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నారు. ఐబొమ్మ రవికి మద్దతుగా ఉన్నారు కాబట్టి సో పైరసీని బంద్ చేయండి, మా సినిమాలు చూడండి, మా సినిమాలకు రండి, మేము టికెట్ ధరలు తగ్గించుకుంటున్నామనే మాటని ఆ సినిమా యూనిట్ చెప్పుకొచ్చింది. తన సినిమా రాజు వెడ్స్ రాంబాయికి టికెట్ ధరలు తగ్గించామని చెప్పి డైరెక్టర్ నిర్మాతలు ప్రకటించారు. ఒకసారి ఆ ప్రకటనపై మీరు కూడా చూడండి, ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. సో సింగిల్ స్క్రీన్ కి 99 రూపాయలు, మల్టీప్లెక్స్ కి 105 రూపాయల టికెట్ రేట్లు వాళ్ళు ఫిక్స్ చేశారు. సో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇది. ఒకసారి ఆ సినిమా యూనిట్ ప్రకటించిన ప్రకటన చూద్దాం. నేను బేసిక్గా ఈ సినిమాని తక్కువ చేసిన వారికి ఒకటే చెప్తా, నేను ఊరు కథలే రాస్తా, నాకు ఊరు ఎమోషన్ ఇష్టం. ఎందుకంటే నేను చూసిన మట్టి మనుషులు, పొలాలలో నాటేసే మనుషులు, నాగలు పట్టుకొని దారిలో నడిచే మనుషులు, అమాయకత్వంగా ఉండే ఆటో డ్రైవర్లు, అమాయకత్వంగా పని ఒక ఎయిర్ ఇచ్చాం, ఒక కానిస్టేబుల్ కనకమాలకి ఇచ్చాం, రీసెంట్గా లిటిల్ ఆర్ట్స్ ఇచ్చాం. ఇంక మమ్మల్ని నమ్మకపోతే ఎవరు నమ్ముతారు? మీరు 99 రూపీస్ పెట్టి మమ్మల్ని నమ్మి ఈ సినిమా చూడండి. మీ ప్రామిస్ ఏంటంటే మీ నమ్మకాన్ని అయితే ఉముజయం, ఇట్స్ లిటరల్లీ ప్రామిసే. ఈటీవీ విన్ ఎప్పటి నుంచో ఫ్రమ్ ద డే వన్ రైట్, ఇది సినిమా యూనిట్ ప్రకటించిన మాట. నేను ఇందాక చెప్పినట్టుగా ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ టాలీవుడ్ మా సినిమా ప్రొడక్షన్లు పెరిగిపోయాయి, మా సినిమా ధరలు పెరిగిపోయాయి, మేము సినిమా కోసం ఖర్చు చేసినటువంటి డబ్బులు ఎక్కువైపోయాయి, మా టికెట్ల ధరల్ని పెంచండి అని చెప్పి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసిన వారే. కానీ ఏ రోజు కూడా వారు నిజంగానే పైరసీని అడ్డుకోవాలని చాలా మంది చెప్తున్నారు. ఈ రోజు వాళ్ళకి బోధపడిందా? ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత సినిమా ధరలకు సంబంధించి వాళ్ళందరూ బయటికి ప్రత్యక్షంగా పబ్లిక్ వచ్చి చెప్తున్నారు, మేము ఐబొమ్మని ఆదరిస్తున్నాము, ఐబొమ్మ రవిని మేము కొంత అరెస్ట్ చేయడానికి ఖండిస్తున్నాము. కారణం ఏంటంటే మేము డైరెక్ట్గా థియేటర్లు మల్టీప్లెక్స్లకు వెళ్ళిపోయి చూడలేటువంటి సినిమాలను కూడా ఐబొమ్మలో చూసాము. మేము అక్కడికి వెళ్ళాలంటే మా ఖర్చు తడిసి మోపడవుతోంది. ఓ నలుగురితో కలిసి జస్ట్ సినిమా చూడాలంటేనే ఒక్కో సినిమా టికెట్ ధర మొదటి వారం 15 రోజుల పాటుగా 1000 రూపాయలు, ఆన్ యావరేజ్గా 800 రూపాయలు. ఓ నలుగురు కలిసి వెళ్ళాలంటే 3200. ఇదా మీరు టికెట్లకు విధించిన రేట్లు. సో అందుకే మేము డైరెక్ట్గా ఐబొమ్మలే చూస్తామని చెప్పి సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ఐబొమ్మ రవికి ఆదరణ లభించడంతోనే ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రాజు వెడ్స్ రాంబాయి అనేటువంటి ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సినిమా తమ టికెట్ ధరలను తగ్గించింది. సింగిల్ స్క్రీన్
సినిమాలకి 99 రూపాయలు, ఇక మల్టీప్లెక్స్లకి 105 రూపాయలు. మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర ఉన్నారు, మాట్లాడతారు. రవిచంద్ర, సో ప్రెసెంట్ టికెట్ ధరల్ని తగ్గించడం అనేటువంటి నిర్ణయాన్ని ఆ సినిమా యూనిట్ తీసుకుంది. నాకు తెలిసి బహుశా దిస్ ఇస్ ద ఫస్ట్ ఎవర్ హిస్టరీలో మొదటిసారిగా ఒక సినిమా తమ టికెట్ ధరని తగ్గించి ఉంటుంది, రైట్? ఏంటి రెస్పాన్స్ ఎలా ఉంది? సో ఇప్పుడు ఐబొమ్మ ఎఫెక్ట్ తోనే ఈ రకంగా తగ్గించుకున్నారా? మనోజ్, పైరసీ విషయంలో చిత్ర పరిశ్రమ ఎప్పటి నుంచో కూడా తన ప్రయత్నం తను చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. రీసెంట్ టైమ్స్ లో పైరసీపై సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం సీరియస్ గా చర్యలు తీసుకుంటుంది. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సపరేట్ గా దానికంటూ ఒక సెల్ ని కూడా ఏర్పాటు చేశారు. ఫిల్మ్ ఛాంబర్ లో కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ విషయంలో చాలా సీరియస్ నోట్ తీసుకున్నారు. అలాగే ఐబొమ్మ ఏదైతే తెలుగు సినిమాలు, తెలుగు ప్రేక్షకుల్ని బాగా అలరిస్తూ ఫ్రీగా రిలీజ్ రోజే ఇంట్లోనే హెచ్డి ఫిల్మ్ చూసే సౌకర్యం కల్పిస్తున్న ఈ పైరసీ వెబ్సైట్ ని పట్టుకోవటం, ఆ అధిపతిని ఎవరైతే ఉన్నారో దాని ఓనర్ ని అరెస్ట్ చేయటం, ఇవన్నీ కూడా మనం చూసాం గత 4-5 రోజులుగా జరుగుతున్న పరిణామాలు. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ప్రభుత్వానికి అలాగే పోలీస్ శాఖ కూడా ధన్యవాదాలు తెలిపారు. ఇలాగే పైరసీ చేయవద్దు, పైరసీ వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా సి కళ్యాణ్ లాంటి సీనియర్ నిర్మాత కామెంట్ చేయడం జరిగింది. పైరసీ రావడానికి ప్రధానమైన కారణమైన టికెట్ల రేట్ల పెంపు, అలాగే థియేటర్స్ లో క్యాంటీన్ లో ఉన్న ఫుడ్ ప్రొడక్ట్స్ రేట్లు కూడా అత్యధికంగా ఉండటం అనేది ప్రధాన సమస్యగా ప్రేక్షకులందరూ కూడా భావిస్తున్నారు. ప్రేక్షకులు దాదాపుగా ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన తరువాత బహుశా చిత్ర పరిశ్రమ కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ఎందుకు ప్రేక్షకులు ఐబొమ్మని ఆదరిస్తున్నారు, ఐబొమ్మ రవి అరెస్ట్ ని ఎందుకు ఖండిస్తున్నారు అనేది బహుశా సోషల్ మీడియా ఫాలో అయితే అర్థమై ఉంటుంది. ఆ ఐబొమ్మ రవికి విపరీతమైన మద్దతు వచ్చింది. అభినవ రాబిన్ హుడ్ అంటూ కూడా చాలా మంది సోషల్ మీడియాలో ఆయన్ని పొగుడుతూ కామెంట్లు చేయడం జరిగింది, అరెస్ట్ ని ఖండించడం జరుగుతోంది. కానీ ఆ పైరసీ అనేది చట్టరీత్యా నేరం. రవి అరెస్ట్ ని ఖచ్చితంగా మనం సమర్థించాలి. అలాగే టికెట్ రేట్ల పెంపు విషయంలో కూడా చిత్ర పరిశ్రమ ఒక దృష్టి అయితే పెట్టిందని అనిపిస్తుంది. రీసెంట్ గా నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో చిత్ర పరిశ్రమ ప్రభుత్వానికి, పోలీసులకు ధన్యవాదాలు చెప్పే క్రమంలో టికెట్ రేట్ల పెంపు కూడా పైరసీకి ఒక ప్రధానమైన కారణం. ఆ విషయంలో మేము కూడా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కూడా కొంతమంది మాట్లాడారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో మొత్తంగా రాజు వెడ్స్ రాంబాయ్ అనేటువంటి ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతోంది. ఫర్ ది ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద తెలుగు సినిమా ఇండస్ట్రీ టికెట్ ధరల్ని పెంచమని అడిగిన వారు ఉన్నారు, కానీ ఎవరు కూడా తగ్గించి ప్రేక్షకులు రమ్మని రిక్వెస్ట్ చేసిన వారు లేరు. పైరసీని నిర్మూలించడంలో మేము సైతం భాగస్వామ్యంగా ఉన్నాము. సో టికెట్ ధరలు పెంచడం మూలంగానే పైరసీని ఎంకరేజ్ చేస్తున్నటువంటి వాదన పబ్లిక్ నుంచి వచ్చింది, కాబట్టి మేము ఈ టికెట్ ధరని తగ్గిస్తున్నాం, మీరంతా సినిమా థియేటర్కి వచ్చి చూడండి అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. నాతో పాటుగా వేణు గారు, ఈ సినిమా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కూడా, విరాటపురం సినిమా డైరెక్టర్, ఫోన్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం ఆయనతో. వేణు గారు నమస్తే అండి. నమస్కారం సార్, ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా జరిగింది ఒక సినిమాకి టికెట్ ధరలు తగ్గించామని అఫీషియల్ అనౌన్స్మెంట్. అది డైరెక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది కూడా. సో ఏంటి, వై డి యు డిసైడ్, ఎందుకు మీరు డిసైడ్ అయ్యారు ఈ రకంగా తగ్గించడానికి? సార్, ఇది థియేటర్ అంటే జనాలందరికీ ఈ సినిమా రీచ్ అవ్వాలి. ఈ రోజుల్లో సినిమాకి వెళ్తే 1000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. మల్టీప్లెక్స్కి వెళ్తే పాప్కార్న్ అని, థమ్స్అప్ అని, టికెట్ రేట్లు 300, 350 ఇలా. సో దానివల్ల చాలా మంది థియేటర్ ఎక్స్పీరియన్స్ కి దూరం అవుతున్నారు. చాలా మంది ఎఫర్ట్ చేయలేని అనేక మంది యూత్ పాపం పైరసీ వాటికి అలవాటు పడుతున్నారు. సో వీటిని ఓవర్కమ్ చేయాలి. వీటిని ఓవర్కమ్ చేస్తే మా సినిమా ఎవరి కోసం అయితే మేము సినిమా తీసాం వాళ్ళందరికీ క్లోజ్ గా రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే మేము, మీరు అన్నట్టుగా ఇంతవరకు చాలా మంది తగ్గించమని ఎవరు అడగలేదు, పెంచమని అడిగారు. మేము ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ కి 99 రూపీస్ టికెట్ అండి, మల్టీప్లెక్స్ లో 150 రూపీస్ అండి, కొన్ని మల్టీప్లెక్స్ లో అయితే 105. అంటే కొన్ని చైన్స్, అంటే కొన్ని కంపెనీస్ ఏమో 150కి ఒప్పుకున్నాయి, కొన్ని కంపెనీస్ ఏమో 105కి ఒప్పుకున్నాయండి. సో ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందా? బికాస్ ఎందుకంటే నేను ఈ అనౌన్స్మెంట్ అవుతుంది సార్, అవుతుంది. బుక్ మై షోలో ఆల్రెడీ ఇందాకే పెట్టేశాము. ఓకే, చాలా మంది టికెట్స్ బుక్ చేస్తున్నారు కూడా. ఓకే, సో ఇప్పుడు ఐబొమ్మ రవి అరెస్ట్ ఎఫెక్ట్ ఇది టికెట్ ధరలు, ఎందుకంటే పైరసీని మేము కూడా
వ్యతిరేకిస్తున్నాము, మీరంతా థియేటర్లకు రమ్మనే ఇటువంటి ఇన్విటేషన్ కూడా. సో దానికి వ్యతిరేకంగానే ఐబొమ్మ రవి అరెస్ట్కి సపోర్ట్ చేస్తూనేనా? అంటే జనరల్ గా ఏంటంటే ఇప్పుడు పైరసీని ఎవరు మాత్రం సపోర్ట్ చేస్తారు? అందరికీ నష్టమే కదా పైరసీ వల్ల. పబ్లిక్ ఒపీనియన్ మీరు తీసుకున్నారు. అంటే మాకు అనిపించింది పబ్లిక్ మూడ్ అంతా కూడా ఏంటంటే ఎందుకు అందరూ పైరసీ చూస్తున్నారు అని అంటే 500 ఎవడు పెడతాడు, 300 ఎవడు పెడతాడు, ఇప్పుడు పిల్లలతో పోతే 1000-2000 ఖర్చు అవుతాయి, ఎందుకు ఇంట్లోనే కూర్చొని మంచిగా కిలో చికెన్ తెచ్చుకొని వాటర్ బాటిల్ పెట్టుకొని మంచిగా. అంటే పీపుల్ ఆర్ థింకింగ్ లైక్ దిస్ అనమాట. అందరని కాదు, జనరల్ గా అట్లా ఉంటారు. నలుగురు ఉన్నారంటే ఫ్యామిలీలో, ఒక చిన్న ఫ్యామిలీ అంటే 4 రోజులు కూరగాయలు వస్తాయి కదా. సో వాళ్ళందరూ ఎక్కువగా అంటే అన్బేరబుల్ రేట్స్కి వెళ్ళిపోయినాయి థియేటర్లు కూడా. మళ్ళీ సింగిల్ స్క్రీన్ థియేటర్ నాకు తెలిసి ఏదో రూరల్ ఏరియాస్లో చిన్న చిన్న టౌన్స్లో ఉన్నాయి, కానీ ఆల్మోస్ట్ ఆల్ మల్టీప్లెక్స్లో అయిపోయినాయి ఎక్కడికి వెళ్ళినా కూడా, రైట్? కరెక్ట్ అండి. సో అది బేర్ చేయలేకపోతున్నారు. సో ఫైనల్ డెసిషన్ అంటే ఇప్పుడు పబ్లిక్ నుంచి, అంటే ఇది మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, ఎందుకంటే ఈ సినిమా ఇప్పుడు వస్తోంది, మీరు దానికి పబ్లిక్ని రీచ్ తీసుకువెళ్ళాలని చెప్పి పబ్లిక్ రండి అని ఇన్వైట్ కూడా చేశారు వారిని. సో ఐబొమ్మ రవికి ఇంత పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. సో వాట్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్? ఆయనకి సపోర్ట్ రావడానికి మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి అసలు? సార్ దాని సపోర్ట్ రావడానికి మనము ఒక దీని మూలాల్లోకి వెళ్ళి అర్థం చేసుకుంటే, డీప్ గా అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఎందుకంటే టికెట్ రేట్లు ఎక్కువ పెరగడం అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది. ప్రొడ్యూసర్స్ కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇంతకు ముందున్న అంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం ఉన్న ప్రొడక్షన్ వాల్యూస్ వేరు, ఇప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ వేరు. అంటే ఎవ్రీడే పెద్ద హీరోలకి ఎవ్రీడే పర్ డే షూటింగ్ ఖర్చు మినిమం 25 lakhs అవుతుంది పెద్ద హీరోస్ కి. ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటే 50 lakhs అవుతున్నాయి ఎవ్రీడే పెద్ద సినిమాలకి. సో ఇంత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పడుతున్నప్పుడు మరి ఎట్లా కలెక్ట్ అవ్వాలి? జనాలు కూడా ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ ని మన జనాలకు ఇస్తున్నప్పుడు జనాలు కూడా కొంత ఎఫర్ట్ చేయాలి కదా అనేది ఆ పెద్ద అంటే అందరి ప్రొడ్యూసర్స్ యొక్క వాళ్ళ వైపు ఉన్న అభిప్రాయం అది. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు అంత క్వాలిటీ ప్రోడక్ట్ ని చూడాలంటే కొంచెము అమౌంట్ ఎక్కువ పెట్టాలి. ఆ పెట్టలేని స్థితిలో వాళ్ళు పైరసీ చూడడము అలవాటైంది. ముఖ్యంగా పాప్కార్న్ సార్, ఆ పాప్కార్న్ అసలు వెళ్తే 700, 300, 600 అర్థమే కాదు అసలు. థియేటర్ లో మనం వాటర్ బాటిల్, మల్టీప్లెక్స్ లో వాటర్ బాటిల్ కూడా కొనలేము అసలు. యాక్చువల్లీ ఏంటంటే టికెట్ కు తక్కువనే పైసలు, 300 అవుతుంది. కానీ ఈ పాప్కార్న్ లొల్లేందో మన పిల్లలతో పోయినప్పుడు అందరు పాప్కార్న్ తింటుంటే మనం అంటే జనరల్ రేట్స్ లో 300 ఉంటుంది, కానీ ఎప్పుడైతే సినిమాలు రిలీజ్ అయినాక 1 week 10 days వరకు అది గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడంతో గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. టికెట్ రేట్స్ 800, 900, 1000 రీచ్ అవుతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. సో ఎవరికైనా ఆడియన్స్ కి ఫస్ట్ డే వెళ్ళాలనో లేకపోతే మేము ఒక 1 week లో చూడాలనే ఎగ్జైట్మెంట్ ఉంటే ఆ 1 week కల్లా ఇక్కడ వచ్చేస్తుంది, 1 hour లోనే ఐబొమ్మ లాంటి ప్లాట్ఫామ్ లో వచ్చేస్తుంది. సో వాళ్ళు దానికి ఈజీగా అడిక్ట్ అయిపోయారు. ఈ డబ్బులు బేర్ చేయలేకపోతున్నాం. ఈ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది సినిమా ఇండస్ట్రీ పైన. ఇప్పుడు ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత వెదర్ యూ బిలీవ్ ఆర్ నాట్, ఇండస్ట్రీ పైన నెగిటివిటీ ఎక్కువ ఉంది పబ్లిక్ లో. ఐబొమ్మ రవి ఫ్యాన్స్ క్లబ్ అని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ దాంట్లో కొన్ని పేజెస్ క్రియేట్ చేసి వాళ్ళు పాపులర్ చేస్తున్నారు. రైట్. సో ఫైనల్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ సినిమా విషయంలో? ఇంకా ఎట్లా ఇన్వైట్ చేయాలనుకుంటున్నారు? సినిమా సింగిల్ స్క్రీన్స్ లో కేవలం 99 రూపీస్, మల్టీప్లెక్స్ లో 105 ఆర్ 150. అంటే కొన్ని మల్టీప్లెక్స్ లలో 150, కొన్ని మల్టీప్లెక్స్ లలో 105 మాత్రమే. కాబట్టి మీరు ఈ సినిమాకి రండి, వస్తూ మీ ఇంట్లో వాళ్ళని తీసుకురండి, చూసిన తర్వాత మరో 10 మందికి రికమెండ్ చేయండి. రైట్. థ్యాంక్ యూ వేణు గారు. టికెట్ తగ్గించిందే మీరు చూడడానికి, దయచేసి మీరు సినిమా చూడడం కోసమే టికెట్ రేట్ తగ్గించాము, దాన్ని మీరు వినియోగించుకోండి. ఈ అవకాశాన్ని మీరు వాడుకోండి, మాకు సినిమా రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వేణు గారు. సో ఇది రాజు వెడ్స్ రాంబాయి సినిమాకి సంబంధించిన సినిమా యూనిట్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ వేణు ఉడుగుల గారు, ఆయన విరాట పర్వం డైరెక్టర్ కూడా. సో అయితే ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయి సినిమా నుంచే ఇనిషియేషన్ తీసుకున్నారు. సో నిజంగా రేపటి రోజున సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులకు కానీ మరికొన్ని సినిమాలు కూడా తీసుకుంటే నిజంగా ఈ పైరసీని అరికట్టడం కొంత ఈజీ అవుతుందేమో. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ ఆ సినిమా యూనిట్కి సంబంధించి వాళ్ళు టికెట్ రేట్లకు సంబంధించి దానిపైన ప్రకటించడం చూద్దాం. వీటీవీ విన్ ఎప్పటి నుంచో ఫ్రమ్ ద డే వన్ ఈ పైరసీ మీద ఫైట్
కొనసాగిస్తూనే ఉంది. అందరూ ఈరోజు మొన్న మాట్లాడుకుంటున్నట్టు నాకు తెలియదు కానీ, బట్ ఈరోజు ఐబొమ్మ గురించి ఎక్కువ మంది అరెస్ట్ అయిన గురించి మాట్లాడుతున్నారు. మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు పోలీస్, తెలంగాణ పోలీస్. సో ఇది పట్టుకొని ఛేదించినందుకు. బట్ ఎక్కడో చిన్న అసంతృప్తి ఏంటంటే, అందరూ ఈ ఐబొమ్మ ఉంటే బెటర్ కదా, సినిమా రేట్లు పెంచారు, లేకపోతే టికెట్ రేట్లు పెరిగిపోయినాయి, పాప్కార్న్ రేట్లు, వాటర్ బాటిల్ రేట్లు పెరిగిపోయినాయి, ఇవి చెప్తున్నారు. టికెట్ రేట్ తగ్గితే మేము థియేటర్కి వస్తాం కదా. వెరీ గుడ్, వెరీ వెల్. టికెట్ రేట్ తగ్గిస్తున్నాం. 99 రూపీస్ ఇస్ ఎ టికెట్ రేట్. 99 రూపాయలు సింగిల్ స్క్రీన్స్లో అవైలబుల్ ఉంటుంది. మల్టీప్లెక్స్ కూడా 105, 100 రూపాయల్లోనే తీసుకొస్తాం. ఒక గొప్ప ప్రేమ కథ మీకు అతి చేరువలో తీసుకొస్తాము. ఎందుకు చూడాలరా నేను ఒక్కరిని చూస్తే పైరసీ ఆగిపోద్దా అంటే, అరే నువ్వు ఒక్కడే చూసినావు కాబట్టి పైరసీ మొదలైంది, ఆపే బాధ్యత కూడా మందే, ఆపుదాం. 99 రూపీస్తో సినిమా చూద్దాం. ఎందుకు చూడాలి అంటే, ఒక అనగనగా ఇచ్చాం, ఒక ఎయిర్ ఇచ్చాం, ఒక కానిస్టేబుల్ కనకమాలకి ఇచ్చాం, రీసెంట్గా లిటిల్ ఆర్ట్స్ ఇచ్చాం. ఇంక మమ్మల్ని నమ్మకపోతే ఎవరు నమ్ముతారు మీరు? 99 రూపీస్ పెట్టి మమ్మల్ని నమ్మి ఈ సినిమా చూడండి. మీ ప్రామిస్ ఏంటంటే, మీ నమ్మకాన్ని అయితే ఉమ్ముజేయం. ఇట్స్ లిటరల్లీ ప్రామిసే. నేను బేసిక్గా ఈ సినిమాని తక్కువ చేసిన వారికి ఒకటే చెప్తా, నేను ఊరు కథలే రాస్తా. నాకు ఊరు ఎమోషన్ ఇష్టం. ఎందుకంటే నేను చూసిన మట్టి మనుషులు, పొలాలలో నాటేసే మనుషులు, నాగలు పట్టుకొని దారిలో నడిచే మనుషులు, అమాయకత్వంగా ఉండే ఆటో డ్రైవర్లు, అమాయకత్వంగా పనిచేసే అమ్మాయిలు, కాలేజీ నుంచి వచ్చే అమ్మాయిలు, వాళ్ళ మధ్య ప్రేమ, పుట్టే మొరటి ప్రేమ నాకు ఇయే తెలుసు. నేను హెలికాప్టర్ నుంచి వచ్చే హీరోను, మెట్రో ట్రైన్ నుంచి దిగొచ్చిన రాయలేను. ఎందుకంటే నాకు అది కాదు, నా ఒరిజినాలిటీ అది కాదు. నేను ఇదే రాస్తా, ఇదే తీస్తా. ఎందుకంటే నాకు ఇయే వచ్చు. నేను మీకోసం ఏదో కొత్త సినిమాలకి, కొత్త కథలు, కొత్త రైతులు రాయడానికి రాలేదు. ఒక కొత్త కథ చెప్పడానికి వచ్చిన. ఆ కొత్త కథను కూడా ఇదేంది విలేజ్, మట్టి గోడలు అంటే నేను తీయలేనన్నాయి. నేను నా ఏదో చిన్న బతుకు, ఆ బతుకులో ఊర్లోకి వెళ్ళి వచ్చి ఒక కథ రాసుకున్నాను. సో మిమ్మల్ని హట్ చేస్తే క్షమించండి అన్న, కానీ దయచేసి నెగిటివ్ ప్రచారం చేయకండి అన్న. ఒక 15 ఏళ్ళు నరకం చూపించిన ఒక కథని, ఒక మనుషుల్ని, అంటే అట్లా చేసిన ఒక మనుషుల్ని నేనేదో బయటకు తీసుకొచ్చి వాళ్ళ కథ చెప్దాం అనుకుంటే, అంటే ఓకే అన్న నీకు నచ్చలేదు, ఓకే చలో లైట్ తీసుకో, కానీ ప్రచారం చేయకండి అన్న. చిన్న సినిమా కానీ ఏదో ఒక పెద్ద ఎమోషన్ చెప్దాం అనుకున్నాను. సారీ అన్న, మీరు అంటే మిమ్మల్ని హట్ చేస్తే ఈ సినిమా మిమ్మల్ని హట్ చేసి క్షమించండి, కానీ దయచేసి నెగిటివ్ టాక్ దేకండి అన్న. సినిమా మిమ్మల్ని 21వ తారీఖు కనుక మీరు కనుక నెగిటివ్ టాక్ అనేది వస్తే, అమీర్పేట సెంటర్ ఉందిగా, కడ్రార మీద దొరుకుతా. సో ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి దయచేసి.